మాట తప్పని మడమ తప్పని దేవుడు నీతో ఉంటాడు. నువ్వేం భయపడద్దు. నేను ముందుగా నడుస్తాను, నీ త్రోవలను సరళం చేస్తాను. నీవు ఎక్కలేనంత ఎత్తైన పర్వతాలు ఎక్కిస్తాను. నీవు ఎదలేనంత లోతైన అనుభవాలకు తీసుకొని వెడతాను. నువ్వు భయపడద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యములోనికి వెళదామా? ఈరోజు దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ఎబ్బేజుని గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఆమేన్. ఈ చిన్న వచనం అండి. ఒక గొప్ప వ్యక్తి, ఆరితేరిన వ్యక్తి, లేకపోతే పెద్ద పేరు పొందిన వ్యక్తి దీంట్లో కనపడలేదు. ఆయన పేరు చాలా చిన్నది, కానీ చుక్కల మధ్యలో చంద్రుడు కనపడినట్టుగా ఈ దినవృత్తాంతాల గ్రంథం అంతా పేరులతోనే నిండిపోయింది. ఆ అట్టి పరిస్థితిలో ఈ ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్న దేవుడు అతను కోరుకున్న 4 అంశాలు కూడా చక్కగా ఇచ్చి అతన్ని కాపాడటం, అతన్ని మేలు చేయటం అనేది ఎంతో గొప్ప విషయం అన్నమాట. సాధారణంగా మనుషులు చాలా కాలం వెలిగిన తర్వాత ఈ మాటలు రాయబడుతూ ఉంటాయి. కానీ దీంట్లో దేవుని స్తోత్రం, అతడు దేవునికి ఇష్టడై ఉండునన్న అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం దేవునికి ఇష్టడై ఉంటే, మనం దేవుని మీద ఆశ పెట్టుకుని ఆధారపడి ఉన్నట్టయితే మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఒక విషయం, చిన్నలు చేసిన ప్రార్థన ఆలకిస్తాడు, పెద్దవాళ్ళు చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాంటి వాళ్ళు చేసినా సరే ప్రార్థన. ఆఖరికి ఏమన్నారు ఆయన, ఆ చిన్న పిల్లలను ఎందుకని ఆటంకపరుస్తున్నారు మీరు? వాళ్ళు అలర్ట్ చేస్తారని, వాళ్ళు గొడవ చేస్తారని ఆటంకపరచవద్దు. ఏమంటున్నాడు? నా దగ్గరికి ఏ తరగతి ప్రజలకైనా సరే ఆయన దగ్గర ఆదరణ, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు, దేవుని స్తోత్రం, ఎబ్బేజు తన జీవితంలో తన కన్న తల్లి తనకు ఒక పేరు పెట్టింది. ఏం పేరండి? ఎబ్బేజ్. ఎబ్బేజ్ అంటే ఏమిటి? వేదన పుత్రుడు, దుఃఖములో. ఎందుకంటే కడు పేదరికంలోనూ కదు భేద స్థితిలోనూ ఉండిపోయి తన కుటుంబం ఏమైపోతుందంటే అల్లాడిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఏమంటారు? నీకు ఇంకొకటి కావాల్సి వచ్చాడమ్మా, అసలే ఉండాడికే చెప్పండి, ఉండాడికే దిక్కు లేదు, ఇంకొకరిని ఎందుకు అన్నావు? ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. కానీ ఆ తల్లి ఏ మనిషిని యొక్క మాటలు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా దేవుని స్తోత్రం, నేను వేదంలో కన్నాను నీ బిడ్డని, వేదన పుత్రుడు అని పేరు పెట్టుకుంది. చూసారా? ఎందుకంటే ఎబ్బేజు వేదన పుత్రుడని తనకు తాను గ్రహించాడు. నేను పుట్టిన ముందు కూడా ఇలాంటి కరువు పరిస్థితే, ఇట్లాంటి ఇబ్బందుల కుటుంబంలో పుట్టాను, ఇట్లాంటి లేమిలో పుట్టాను, ఇట్లాంటి దరిద్రతలో పుట్టాను నేను అని నన్ను ఎందుకు అన్నావు?
మీకు కోపం వచ్చేది చెప్పండి. పిల్లలు ఉండరు ఎక్కడన్నా. నేను కనమన్నాను నిన్ను, ముదురు మాటలు మాట్లాడతాం. అవునా? చాలామంది అట్లాగే మాట్లాడతారండి తల్లిదండ్రుల్ని. దేవుని స్తోత్రం ఏది తక్కువ అయితే. అలాంటి వ్యక్తి కాదు. కానీ తన జీవితంలో మొట్టమొదట తన పరిస్థితులను మార్చడానికి ఎవరు కావాలో ఆయన అన్వేషించాడు. అన్వేషించి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అందరూ నడిచే బాటలో నడిస్తే మనకి ప్రయోజనం ఏముంటుంది? దేవుడు చూపించిన త్రోవ ఒకటి ఉంటుంది మనకి. దేవుడు చూపించిన త్రోవ ఒకటి విడిచిపెట్టేసి మనుషులు నడిచిన త్రోవలో మనుషుల వద్ద నేర్చుకోవడానికి, మనుషుల యొక్క సాయం కోరుకోవడానికి, మనుషులు ఇచ్చే సహకారం కోసం ఆశించడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ అతని జీవితంలో దానికోసం అతడు ఆశించలేడు. ఎవరు నమ్మాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నమ్మాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అతనే మాత్రమే కాదు, మన జీవితంలో ఏ ఆశ్రయం ఉన్నా సరే, ఏ కార్యస్థితి కలగాలన్నా సరే, ఏ విధమైన తొందరలో నుంచి మనం బయటకు రావాలన్నా సరే, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అనుకూల వాతావరణం కావాలంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు, వెలుగు దేవుడు లేడని బైబిల్ లేఖనం చెబుతుంది. హల్లెలూయా. కొంతమంది అయితే ఏం చేస్తారు? మనుషులను ఆశ్రయిస్తారు. ఎవరిని ఆశ్రయిస్తారండి? దేవుని స్తోత్రం. ఇంకో మాట చదువుకుందామండి. కీర్తన 50:15 చదవండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఆమేన్. దేవుడు ఏం చెబుతున్నాడు? ఆపత్కాలం, ఏ క్లిష్ట పరిస్థితులైనా సరే, ఎంత సంఖ్యల మధ్యలో ఉన్నా సరే, ఎంత అపాయంలో ఉన్నా సరే, ఇట్టి భీకరమైన పోరాటాలు, భీకరమైనటువంటి ప్రమాదం నీ ముందు కాచి ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఉన్న వారికైనా సరే దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. అదేంటి చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఆపత్కాలమందు. ఏ కాలమందు? మనిషిని యొక్క బలము కాదు నాది, మనిషిని యొక్క శక్తి కాదు. మనుషుడికి ఏ ఆపద కలిగినా సరే, మనుషులకు జీవితంలో ఏ ప్రతికూలత కలిగినా సరే, మనుషులకు జీవితంలో ఎంత అవరోధాలు ఎదురైనప్పటికి కూడా నేను మీకోసం ద్వారం తెరిచే ఉంచాను. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను మీకోసం ఏం చేశాడు? ద్వారం తెరిచాను. ద్వారం తెరిచి ద్వారం దగ్గర నిలబడ్డాను. ఎందుకంటే నా ఆహ్వానాన్ని అందుకొని నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించినట్టయితే ఏ ఆపద నీకు రాదు, ఏ అపాయము దేవుని స్తోత్రం నీ మీద రాదు. అన్నిటిలో నుంచి తప్పించి కన్నీళ్ళతో వచ్చినప్పుడు ఆనంద బాష్పాలతో నిన్ను పంపిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కన్నీళ్ళతో వస్తే ఆనంద బాష్పాలతో నువ్వు ముందుకు వెళతావు. భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. దేవుని స్తోత్రం. అందుకనంటే ఆయన పేరేంటి? ఆపత్కాలం ముందు నమ్మకొనదగిన దేవుని స్తోత్రం. నా దేవుడు ఆపద, ఎంత ఆపద వచ్చినా సరే, ఎంత అపాయం వచ్చినా సరే, నమ్మి ఆయన దగ్గరకు వెళితే నమ్మిన వారి పట్ల ఏ మేలు కొదవ కాకుండా కన్నీళ్ళను తుడిసి ఆనంద బాష్పాలతో పంపించేవాడు ఆయన. భయపడద్దు. అందుకని దేవుడే నా ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకొందున నా కోట, నా విహితుడు, నా సహాయుడు. ఎందుకంటే దావీదు ఎన్ని ఆపదలను ఎదుర్కొన్నాడో, ఎన్ని చోట్ల చంపాలని దావీదు జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఏంటాడు? ఎవరు నమ్మాడు? ఎవరి చేతికి అప్పగించుకున్నాడు జీవితాన్ని? దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను నమ్మి మీ జీవితాలను నా చేతికి అప్పగిస్తే మీకు కావలసిన భద్రత, మీకు కావలసిన విశ్రాంతి, నెమ్మది మీ జీవితంలో నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కానీ నమ్మికలో రెండు భాగాలు ఉన్నాయి.
ఒక నమ్మిక, ఎలాంటి నమ్మిక? 2 దారులు ఉన్నాయండి, అవునా? పరలోకానికి ఒక దారివేనా, 2 దారులా? 2 దారులు ఉన్నాయి. కొంతసేపు అటు చూస్తాం, కొంతసేపు ఇటు చూస్తాం, కొంతసేపు మనం ఇంకా చూసుకుంటాం. అటు ఇటు కాదు, నీ దృష్టి మారాలి, నువ్వు మారాలి. ఒకే ఒక దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధన చేసుకుంటూ ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, నీ కుటుంబాన్ని అప్పగించుకుంటే, నీకే సమస్య ఉన్నా సరే ప్రతి దాంట్లో కూడా విడిపించి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుని స్తోత్రం. దేవుని లేఖనం ఏం చెబుతుందంటే, ఆపత్కాలం మందు నమ్మకం తగిన దేవుడు. యాకోబు 5:13 చదువమ్మా. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనా, శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు, ప్రార్థనలో కుంగిపోయినప్పుడు మనం ప్రార్థన చేయలేము. చదువమ్మా. ఎవనికైనాను సంతోషము కలిగెనా, అతడు కీర్తనలు పాడవలెను. ఆమేన్. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు అలసిపోయి, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కృంగపాటు వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చిందని మనం అనడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దేవుని స్తోత్రం, నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయిద్దాం. దేవుని స్తోత్రం, యెహోవాను ఆశ్రయిద్దాం, ఆయన దగ్గరికి వెళదాం, ఆయన సన్నిధిలో మనవి చేసుకుందాం. అందుకని దేవుని స్తోత్రం ఏమంటాడంటే, నిర్గమకాండం 3:12, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. ఒక్క మాట మోషే తెచ్చుకున్నాడు. ఏంటి ఆ మాట? నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. అతను ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు? మోషే దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు. ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ కాదు. అందుకని ఏంటంటే, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. ఆమేన్. నేను నీకు తోడుగా ఉన్నాను. ఏమన్నాడు మోషే? ఏమంటున్నాడు? నీవు లేకుండా, నీ సన్నిధి నాతో రాకుండా నేను వెళ్ళను. నువ్వు నాతో ఉండాలి, నాతో ఉండాలి, నాతో ఉండాలని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటి? నిశ్చయముగా. నిశ్చయం అంటే ఏంటి? మాట తప్పని, మడమ తప్పని దేవుడు నీతో ఉంటాడు. నువ్వేం భయపడద్దు, నువ్వేం భయపడద్దు. నేను ముందుగా నడుస్తాను, నీ త్రోవలను సరళం చేస్తాను, నీవు ఎక్కలేనంత ఎత్తైన పర్వతాలు ఎక్కిస్తాను, నీవు ఎదలేనంత లోతైన అనుభవాలకు తీసుకొని వెడతాను, నువ్వు భయపడద్దు అంటాడు దేవుడు. అందుకని మనం ఆశ్రయించాలి. ఎబ్బేజు ఏం చేశాడు? ఏమన్నాడు ఎబ్బేజు? దేవుని స్తోత్రం, నన్ను ఆశీర్వదించాలి. ఏ విషయాన్ని ఆశీర్వదించాలి? నేను చెప్పిన ప్రతి విషయంలో కూడా నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి అంటాడు. దాన్ని బట్టి ఏమైందంటే, ఎబ్బేజు జీవితంలో ఒక ఆశ్రయం దొరికింది, ఒక పట్టుకొమ్మ దొరికింది. ఎబ్బేజు జీవితాన్ని మార్చివేసే, జీవిత సమస్యల్లో ప్రతి సమస్యల నుంచి కూడా విడిపించి, ప్రతి దాంట్లో కూడా గొప్ప చేసేటువంటి ఒక ఆశ్రయ దుర్గం దొరికింది. దేవుని స్తోత్రం. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొద్దకు వచ్చి దేవుని సేవిస్తున్న మన జీవితంలో కూడా దేవుని స్తోత్రం, ఎబ్బేజు తీర్మానం మనకెంతైనా అవసరము. దేవుని స్తోత్రం. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడో చూసారా? అందుకని తన మనసులో ఏం జరిగిందంటే, ఇప్పుడు దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగి తన మీద ఆధారపడకుండా, రాజుల మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నాడు? అందుకని అన్నీ అయిపోయిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళతాం. కానీ ఎబ్బేజు ఏం చేస్తున్నాడు? ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. ఎవరి దగ్గరికి సలహా సంప్రదింపుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళుతున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఏంటంటే అతని మనస్సు ఇప్పుడు తిరిగిపోయింది. ఎటు తిరిగింది చెప్పండి? ఎటు తిరిగింది?
మనస్సు తిరగనంత వరకు దేవుడు మన పక్షాన, నీ పక్షాన, నా పక్షాన ఏ కార్యము చేయలేడు. మనసు తిప్పుకోవాలి, మనసు దేవుని మీద నిలపాలి. ఏకైక దేవుడు నీవే, ఆధారం నీవే, ఆశ్రిత పక్షపాతం చూపని దేవుడు నీవే అని మన మనసులో ఏక మనస్సుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో దేవునికి స్తోత్రం ఆయన వైపు చూసి ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సహాయ సహకారాలు మనకు లభిస్తాయి. హల్లెలూయా. అందుచేత దేవునికి స్తోత్రం. రెండు మనసుతో వెళ్ళకూడదు, రెండు చూపులతో వెళ్ళకూడదు, రెండు పద్ధతుల్లో, రెండు ఆలోచనలో మనం ఎప్పుడు వెళ్ళకూడదు, ప్రయాణం చేయకూడదు. ఒకే ఒక చూపు, ఒకే విశ్వాసం, ఒకే ఒక విశ్వాసం, ఒకే ఒక పట్టుదలతో మనం దేవుని దగ్గరికి వెళ్ళినట్టే ఏ కార్యమైనా నీ పట్ల దేవుడు ఏం చేస్తాడు? ఫలింపజేస్తాడు. అందుచేత దేవునికి స్తోత్రం. యాకోబుతో ఒక మాట చెప్తాడు, ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఆమేన్. ఎవరు కావాలంట? తోడు ఎవరు కావాలంట? ఆ నిషిద్ధ రాత్రి, అర్ధరాత్రి, రెండో మనిషి లేడు, ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. తలగడను రాయికి తలగడకి రాయి కింద రాయి పెట్టి ఏం చేస్తున్నాడంటే పడుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఎందుకంటే జీవితంలో ఏకాగ్రత కావాలి. జీవితంలో మన మనసు, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళని పూర్ణ శాంతి గలవారుగా చేస్తానన్నాడు. ఆయన మనసు ఎవరి మీద అనుకుంది? దేవుని మీద అనుకుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం. చదువు మా మాట మరొకసారి. నిశ్చయముగా ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. చూసారా ఎంత చక్కని వాగ్దానమో. ఎందుకని? దేవునికి స్తోత్రం. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దుర్గమైన, మన ఆశ్రయ దుర్గమైన దేవుని ఆశ్రయించి దేవుని దగ్గరకు వెళ్ళి మన హృదయం విప్పి మన సమస్యలను ఆయన ముందు పరిచినట్టయితే ఎట్టి పరిస్థితి, భయానకమైన పరిస్థితులైనా సరే దేవుడు మనతో, మీతో, నాతో, సంఘముతో ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని మనం ఆశ్రయించాలి, తప్పకుండా ఆశ్రయించాలి. అందుకనే దేవునికి స్తోత్రం. ఎబ్బేజు 4:10. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. ఆమేన్. అతడు ఏమడిగాడు అవన్నీ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనం ఏం చెబుతుంది? నా ఎద్దుకు రండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా పేరిట మీరు ప్రార్థన చేయండి. నా పేరిట మీరు ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నిశ్చయంగా ఆశీర్వదిస్తాను. అందుకని చాలామంది కృంగిపోతూ ఉంటారు, కానీ కృషించిపోతూ ఉంటారు, కానీ అలసిపోయి జీవితంలో సొమ్మసిన్నట్టుగా ఉంటారు, కానీ ఆయన ఆశ్రయం చేసుకోలేకపోతున్నారు. ఆయన ఆశ్రయించబడితే ఏ మేలు మనకి నీ జీవితంలో కొదవి కాదు, ఏ మేలు కొదవ కాదు. ప్రతి దాంట్లో కూడా మేలు చేత నేను తృప్తిపరిచి, బలపరిచి, నడిపించే మహాదేవుడు ఆయన. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. ఎబ్బేజుకి ఆశించిన ప్రతి దాన్ని కూడా ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. అతడు దేవునికి స్తోత్రం అతనికి అనుగ్రహించాడు. ఎందుకంటే ఏకీభవించడానికి ముందుగా ఆయన జీవితంలో ఏమైందంటే దేవునికి స్తోత్రం, ఒకే ఒక విశ్వాసంతో గట్టిగా పట్టుకున్నాడు. ఒకే ఒక విశ్వాసం, ఒకే ఒక భక్తి, ఒకే ఒక ప్రార్థన, దాని ద్వారా గట్టిగా పట్టుకున్నాడు. అలా మనం గట్టిగా పట్టుకుని దేవుని దగ్గరికి వెళితే
దేవుడు మనం ఏం చేస్తాడు? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 22:16. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక. ఆమేన్. చూసారా, ఒక ఆశీర్వాదం ఇంకా ఏ మార్గంలో నుంచి వస్తుంది? ఏ మార్గంలో నుంచి వస్తుంది? దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు, నీకు ఒక్కడే కదా కుమారుడు, ఆ కుమారుడిని తీసుకుని వచ్చి నాకు బలి అర్పించు. ఆ కుమారుడు నాకు బలి అర్పిస్తే ఏమవుతుంది? మీకు వాగ్దానం చేశాను కదా. ఏం వాగ్దానం చేశాడు? ఆకాశ నక్షత్రాలు, భూమి మీద ఉన్న ఇసుక రేణువులు అనే వాగ్దానం, గొప్ప వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం గురించి ఏమొస్తుందో తెలుసా? ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకని ఏం చేశాడంటే తన కుమారుడిని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? బలిపీఠం మీద తీసుకుని వెళ్ళి తన కుమారుడిని తన ఖడ్గం పైకెత్తాడు. తన ఖడ్గం పైకెత్తినప్పుడు, అబ్రహామా ఆగు, నీ కుమారుడిని నేను బలి అడగటం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు కన్నులెత్తి చూడు, అదిగో లోకపాపమును మోసుకొని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్ల అక్కడ ఉంది. నా కొరకు దేవునికి స్తోత్రం బలి కావాల్సింది ఆయన. అందుచేత దేవునికి స్తోత్రం ఏమంటాడంటే, ఒకే ఒక కుమారుడిని బలి ఇప్పించడానికి ఏం చేయలేదు? వెనుదీయలేదు. ఎందుకంటే ఏ ఆశీర్వాదం మనకు కావాలన్నా సరే కొన్నిసార్లు దేవుడు షరతులతో కూడిన ఆశీర్వాదం ఇస్తాడు. ఆ షరతు ఏమిటంటే, ఇక్కడ నీ కుమారుని బలి అర్పిస్తున్నావు కదా, బలి అర్పించినప్పుడు దాన్ని షరతు అడిగాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఆగు, ఎందుకంటే నీవు నాతో చేసిన ఒడంబడిక ప్రకారం, నేను నీతో చెప్పిన మాట ప్రకారం మన ఇద్దరం ఉభయ సమ్మీత తీర్మానం చేసుకున్నాం కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కుమారుడిని నాకు బలి ఇచ్చేసావు, గనిపించావు. అందుకని కొన్నిసార్లు షరతులతో కూడిన వాగ్దానం ఉంటుంది మనకి. షరతులతో కూడిన వాగ్దానం మనకు ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని, ఆ షరతులను మనం నెరవేర్చాలి. తప్పకుండా దానికి మరి కట్టుబడిన వారమై ఆ షరతులను మనం నెరవేర్చాలి. అప్పుడు మనం దాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అబ్రహాముతో వెనుతీయలేదు గనక ఏం చేశానంటున్నాడు? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఏమిటి ఆశీర్వాదం? ఆకాశ నక్షత్రంలో ఏం చెప్పండి? ఆకాశ నక్షత్రం. వాగ్దానం ఒకటి ఉంది ఆయనకి. ఆ వాగ్దానం ఏంటి? సంతానము లేనప్పుడే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను, నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువులాగా చేస్తాను అనే వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ప్రకారం అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుడిని తీసుకుని వెళ్ళి బలి చేశాడు. అందుచేత ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినాడు కనుక దేవుని వాగ్దానం ప్రకారము అతడు చేశాడు కనుక అతడు చేసినప్పుడు ఆ వాగ్దానం మేరకు అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు లెక్కపెట్టు. ఎవరు లెక్క పెడతారండి? ఆకాశ నక్షత్రాలని, భూమి మీద ఉన్న ఇసుక రేణువులని ఎవరు లెక్క పెట్టగలుగుతారండి? ఇప్పుడు కూడా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఆశ్రయిస్తే, ఆయన వాగ్దానాన్ని పట్టుకుని గట్టిగా ప్రార్థన చేస్తే నీ అవసరతలు మాత్రమే కాదు, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు కాదు, ఈనాడు కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించినట్టయితే అద్భుతం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. దేవుని రాజ్య ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఎవరు వచ్చినా సరే, దుఃఖంలో వస్తారా, కన్నీటితో వస్తారా, వేదనతో వస్తారా, భారంతో వస్తారా, దిగులతో నిండిపోయారా,
దేవునికి స్తోత్రం. అపవాది పీడన చేత పీడించబడుతున్నారా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారా, లేకపోతే సంతానం లేని భయంకరమైన పరిస్థితిలో ఉన్నారా, ఏదైనా సరే మనిషి జీవితంలో దేవునికి స్తోత్రం అందరికీ చాలినవాడు ఆయన ఒక్కడే. అందరికీ చాలినవాడు ఆయన ఒక్కడే. అందరి అవసరాలను తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. చూసారా? అందుకని ఇప్పుడు ఏమైపోయిందంటే, నువ్వు లెక్కబెట్టలేని ప్రభువా, ఇదిగో నీ వాగ్దానం నెరవేర్చి నీకు ఇచ్చేసాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు వాగ్దానం షరతులతో కూడినటువంటి వాగ్దానం అవుతుంది. మరికొన్నిసార్లు ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, దేవుని స్తోత్రం పోరాడి ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాల్సిన అవసరత ఎంతైనా కూడా ఉందన్నమాట. దేవుని స్తోత్రం. ఈ దినము ఆశీర్వదించబడే దినము, ఈ దినము దేవుని వల్ల దీవించబడే దినము. అందుకని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా యేసయ్య, నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, నా దగ్గరకు రాలేదు. మా ప్రభువా, మాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో ప్రతిస్పందన మా ప్రభు ఎదురైనప్పుడు మేము ఏం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మా సహాయం మాకు ఎవరు సాయం చేస్తారని ఆలోచించవలసిన పని లేదని నువ్వు సెలవిచ్చావు నాయన. నేనున్నాను, రమ్మని పిలుస్తున్నాను, నా దగ్గర రమ్మని పిలుస్తున్నాను. శోధనలో ఉన్నవారులారా, బాధలో ఉన్నవారులారా, ఇరుకులో ఉన్నవారులారా, ఇబ్బందుల కొలిమిలో ఉన్నవాళ్ళారా, లేమిలో ఉన్నవాళ్ళారా, సైతాను చేత తరం పడుతున్న వాళ్ళారా, అనారోగ్యం పాలైపోయిన మీ జీవితాలను నా చేతికి అప్పగించండి. నేను మీ పక్షాన ప్రాణం పెట్టిన దేవుడను, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడను. మీ శిక్ష నుంచి తొలగించడానికి, మీ బాధలను, మీ సమస్యలను పంచుకొని నేను మీకు విశ్రాంతిని ఇవ్వడానికి నేను మేము దిగొచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఈ ప్రత్యేక సందర్భంలో ప్రియ దేవుని పిల్లలారా, ఆయన తట్టు తిరిగి ఆయన మాట ప్రకారం జీవిద్దామా, ఆయన మాట ప్రకారం చేద్దామా, ఆయన మాట ప్రకారం సమస్తమును జరిగిద్దామా. దేవుని స్తోత్రం. పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము ఈ దినం నుండి నీ కలుగుగాకని మేము మిమ్మల్ని దీవిస్తున్నాం. ప్రభువా, పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము మా ప్రభు కలుగజేసి, ఎవరు దేని చేత తరం పడుతున్నారో, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఎవరు ఏ ప్రతికూలతో ఉన్నారో, ఎవరు ఏ విధమైన దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అందుకని ప్రభువా, మీరు ఇచ్చిన పిలుపుని బట్టి నాయన మీ వాక్యమును బోధించి ఉండగా ఆ వాక్యం వారి హృదయంలో గైకొని దాని ప్రకారం వాక్య ప్రకారం జీవించడం సాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.